టు బర్నింగ్ టాపిక్. భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండబోతోంది అనే దానిపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఒక 6 నెలల క్రితం. 2047 నాటికి అంటే స్వతంత్ర భారతావనికి సరిగ్గా 100 ఏళ్లు పూర్తయ్యే సమయానికి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఒక 4 ఉంటాయి ఈ దేశంలో. ఆ 4 రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణ. ఇదే ఇన్స్పిరేషన్ తో ముందుగా $1 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్ గా పెట్టుకుంది తెలంగాణ గవర్నమెంట్. తేలికైన మాటల్లో చెప్పాలంటే తెలంగాణ విలువ ఎంత అని అడిగితే 90 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పగలగాలి. అది కూడా జస్ట్ 10 ఏళ్లలో చేరుకోవాలి. విజన్ 2035 టార్గెట్ ఇది. అంతకు మించి అన్నట్లుగా 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను మార్చాలనుకుంటోంది. అంటే అప్పటికి తెలంగాణ విలువ 270 లక్షల కోట్ల రూపాయలు ఉండాలనుకుంటోంది. అందుకోసం ఒక విజన్ డాక్యుమెంట్ రెడీ చేస్తోంది. దాని పేరే తెలంగాణ రైజింగ్ 2047. మరో 22 ఏళ్లలో చైనా, జపాన్ స్థాయిలో తెలంగాణ ఉండాలనేదే అల్టిమేట్ టార్గెట్. మరి ఆ రేంజ్ డెవలప్మెంట్ ఉండాలంటే ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి? దాన్ని ఆవిష్కరించబోతోంది గ్లోబల్ సమ్మిట్ లో. డిసెంబర్ 8, 9 తేదీల్లో 4th సిటీలో జరిగే సమ్మిట్ లో ఈ రూట్ మ్యాప్ రిలీజ్ చేయబోతోంది. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యం ఏంటో తెలుసు. అందులో ప్రధానంగా ఫోకస్ చేస్తున్నది దేని మీద? ఆ టార్గెట్ చేరుకునేందుకు తయారు చేసుకున్న ప్రణాళికలేంటి? ఆ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్. భారత్ లో ఎన్నో నగరాలున్నాయి. తెలంగాణ కంటే, హైదరాబాద్ కంటే ధనిక రాష్ట్రాలు, రాజధానులు ఉన్నాయి. పైగా చైనా, జపాన్ వంటి దేశాలతో, న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతోనే తమకు పోటీ అంటోంది తెలంగాణ. ఇన్ని నగరాలు, రాష్ట్రాలను కాదని హైదరాబాద్ అండ్ తెలంగాణలోనే ఈ స్థాయి అభివృద్ధి ఎలా సాధ్యం? దీనికో సమాధానం ఉంది. కొన్నేళ్లలో అమెరికా, ఆసియా, యూరప్ లో పనిచేసే యూత్, టాలెంట్ ఉన్న యూత్ ఉండేది మన దేశంలోనే. అవకాశాలన్నీ కట్టగట్టుకుని వెతుక్కుంటూ వచ్చేది భారత్ని. ఒక్కసారి భారత్ వైపు చూశాక వాళ్ళని తమ రాష్ట్రానికి రప్పించుకోవడమే అసలు టాలెంట్. ఏ రాష్ట్రంలో అడుగు పెడితే బెనిఫిట్ ఉంటుందో చూస్తాయి ఇంటర్నేషనల్ కంపెనీలు. తెలంగాణలో ఉన్న ఆ అవకాశాలను చూపించడానికే ఈ గ్లోబల్ సమ్మిట్, ఈ విజన్ డాక్యుమెంట్. ఈ ముందు చూపుతోనే $3 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్ గా పెట్టుకుంది తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ చిన్నదేం కాదు. ఇప్పటికిప్పుడు జపాన్ ఎకానమీ విలువ $4.28 ట్రిలియన్, ఇండియా ఎకానమీ $4.13 ట్రిలియన్. అలాంటిది ఒక్క తెలంగాణ ఎకానమీనే $3 ట్రిలియన్ చేర్చాలనుకుంటోంది. వెంటనే కాదు, మరో 2 దశాబ్దాల్లో ఆ స్థాయి చేరాలనుకుంటోంది. ముందుగా $1 ట్రిలియన్ ఎకానమీని అందుకోవడమే తెలంగాణ ఫస్ట్ టార్గెట్. $1 ట్రిలియన్ అంటే దాదాపుగా 90 లక్షల కోట్ల రూపాయలు. ఈ 90 లక్షల కోట్ల రూపాయలు అనే సైజు ఎంత పెద్దదో చెప్పడానికి ఒక చిన్న కంపారిజన్ చూద్దాం. ఇప్పటికిప్పుడు మహారాష్ట్ర ఎకానమీ విలువ అటు ఇటుగా 45 లక్షల కోట్ల రూపాయలు. మరి దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం ఉన్న మహారాష్ట్ర విలువే 45 లక్షల కోట్ల రూపాయలంటే ఇక తెలంగాణ ఎకానమీ దాదాపుగా 18 లక్షల కోట్ల రూపాయలు. తెలంగాణ కంటే 2 ఎకానమీ సైజు ఉంది మహారాష్ట్రకి. అలాంటిది 18 లక్షల కోట్ల నుంచి ఏకంగా 90 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే నాట్ ఎ జోక్. అలాగని అసాధ్యమేమీ కాదు. కానీ వెనువెంటనే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కుదరదు. అలా అని హడావుడీ పడట్లేదు. వచ్చే 10 ఏళ్లకి అంటే 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా మారాలనుకుంటోంది తెలంగాణ. ఇక 2047 కల్లా ఏకంగా $3 ట్రిలియన్, దాదాపుగా 270 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థని లక్ష్యంగా పెట్టుకుంది. జీడీపీకి ఒక్క తెలంగాణ నుంచే 10% వాటా అందించాలనేది ప్రభుత్వ టార్గెట్. ఒక విధంగా తలసరి ఆదాయాన్ని 10 పెంచాలి. ఇది ప్రభుత్వ సంకల్పం. ఏదో ఒక రంగం మీదనో, ఒక నగరం మీదనో, ఒక జిల్లా మీదనో ఫోకస్ పెడితే కుదరదు. సమగ్రమైన, సమీకృతమైన అభివృద్ధి ఉండాలి. అన్ని రంగాల్లో అందరినీ కలుపుకుని వెళ్ళాలి. అప్పుడే తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం నెరవేరుతుంది. దీనికోసం ఓ భారీ ప్రణాళికనే రూపొందించుకోవాలి. ఆ ప్రణాళిక పేరే తెలంగాణ రైజింగ్ 2047. ఏ రంగాల్లో ఎలాంటి అభివృద్ధి సాధించాలి, ఏ వర్గాలకు ఎలాంటి అవకాశాలు, సదుపాయాలు కల్పించాలి,
గ్రామాల నుంచి నగరాల దాకా అన్నింటా సమాన అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ ఆ డాక్యుమెంట్ లో ఉన్నాయి. క్యూర్, ప్యూర్, రేర్ 2047 నాటి లక్ష్యం కోసం యావత్ తెలంగాణని ఈ 3 పేర్లతో 3 ప్రాంతాలుగా విభజించింది సర్కార్. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, అండ్ రేర్ అంటే రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ. ముందుగా క్యూర్ గురించి. ఇది పూర్తిగా హైదరాబాద్ అభివృద్ధి కోసం రచించిన ప్రణాళిక. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకి తీసుకొస్తున్నారు. ఇదంతా కోర్ అర్బన్ రీజియన్ కింద లెక్క. హైదరాబాద్ ని గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్లాన్స్ రూపొందించారు. టెక్నాలజీలో, ఇన్నోవేషన్ లో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో హైదరాబాద్ ని టాప్ లో ఉంచడమే దీని టార్గెట్. డీప్ టెక్, ఏఐ, ఇండస్ట్రీ 4.0, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, జీసీసీలు, స్టార్టప్ ఎకోసిస్టమ్, గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్లకు కేంద్రంగా హైదరాబాద్ ని మార్చుతారు. క్యూర్ గురించి. ఈ పెరి అర్బన్ రీజియన్ లో మధ్య తరహా తయారీ పరిశ్రమలు, ఆరెంజ్ ఎల్లో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, లాజిస్టిక్ హబ్స్ ఏర్పాటు చేస్తారు. అంటే ఎకో ఇండస్ట్రియల్ పార్కులు, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణమైన పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు కేరాఫ్ గా మారుస్తారు. ఇక చివరిదైన రేర్ గురించి. గ్రామీణ తెలంగాణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాన్ని పెంచుతారు. ముఖ్యంగా వ్యవసాయంలో సాంకేతికత తీసుకొస్తారు. పశు సంపద పెంచడానికి ప్రణాళికలు ఉంటాయి. అటవీ ఆధారిత ఉపాధి, హస్తకళల తయారీ, ఇలాంటి సంప్రదాయ పరిశ్రమల ద్వారా అభివృద్ధిని సాధిస్తారు. గ్రామీణ పర్యాటకాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయాలనే యాక్షన్ ప్లాన్ కూడా ఉంది. ఇందాక చెప్పుకున్న దానికే ఇంకాస్త కొనసాగింపు ఇది. తెలంగాణ రైజింగ్ 2047 కోసం హైదరాబాద్ ను ముందు పెడుతోంది ప్రభుత్వం. హైదరాబాద్ ను చూసి తర్వాత తెలంగాణను చూడమంటోంది. ఏం, దేశంలో ఎన్నో నగరాలుండగా హైదరాబాదే ఎందుకు చూడాలి గ్లోబల్ ఇన్వెస్టర్లు? హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై ఇన్నింటిలో హైదరాబాద్ ని ఫస్ట్ చాయిస్ గా ఎందుకు ఎంచుకోవాలి? సపోజ్ బెంగళూరు గార్డెన్ సిటీ అనే ట్యాగ్ లైన్ ఒకప్పుడు, ట్రాఫిక్ జామ్లకు కేర్ ఆఫ్ ఇప్పుడు. పైగా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ బెంగళూరులో. ఇక ఢిల్లీ పొల్యూషన్తో నరకం చూస్తోందా నగరం, ఫుల్ ట్రాఫిక్. దేశంలో ఎవ్వరికి కోపం వచ్చినా చలో ఢిల్లీ అంటూ ధర్నాలు. ఇక ముంబై కాస్ట్ ఆఫ్ లివింగ్ లో బెంగళూరు కా బాప్, పక్కనే సముద్రం, ఉక్కపోత, విస్తరణకు పెద్దగా అవకాశాలు లేని ఆర్థిక రాజధాని. మరి ఇన్నింటిలో బెటర్గా కనిపిస్తున్నది హైదరాబాదే కదా. అందుకే హైదరాబాద్ ను ప్రొజెక్ట్ చేస్తోంది. ఎన్ని చెప్పుకున్నా సరే మరో 22 ఏళ్లలో 270 లక్షల కోట్ల రూపాయల ఎకానమీగా తెలంగాణ ఎలా సాధ్యం అనే ప్రశ్న వినిపిస్తూనే ఉంది. విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామని చెబుతున్నా అనుమానాలైతే ఉన్నాయి. అయితే దీనికి కొన్ని సమాధానాలు చెబుతోంది ప్రభుత్వం. దాదాపుగా విజన్ డాక్యుమెంట్ లో ఉండేది ఇదే అన్న చర్చ జరుగుతోంది. అదేంటంటే, ఇప్పటి పాలసీలతో ఇప్పుడున్న స్పీడ్ తో వెళ్తే 2047 నాటికి $1.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుతుంది తెలంగాణ. కానీ ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ ఇందుకు 2 ఇది చిన్న లక్ష్యం కాదు. అందుకే 3 ఫ్యాక్టర్స్ పై ఫోకస్ చేసింది. 3 రకాల ప్రొడక్టివిటీలు పెరగాలని లక్ష్యంగా పెట్టుకుంది. 1, హ్యూమన్ డెవలప్మెంట్ రేట్ 1.75 రెట్లు పెరగాలి. 2, టోటల్ ఫ్యాక్టర్ ప్రొడక్టివిటీ 1.75 రెట్లు పెరగాలి. ఇక 3ది, సేవింగ్స్ రేటు 50% ఉండాలి. వచ్చే 22 ఏళ్ల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా వీటిని కొనసాగించగలిగితే అప్పుడు 3 ట్రిలియన్ ఎకానమీ. ఇక్కడ హైదరాబాద్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. దీనికి సిజిడిపి అనే పేరు పెట్టింది. అంటే హైదరాబాద్ సిటీ జీడిపి అనే అర్థం. ప్రస్తుతం హైదరాబాద్ జీడిపి 9,000 కోట్లు. దీన్ని 60,000 కోట్లకు చేర్చాలనుకుంటున్నారు. బిగ్గెస్ట్ టాస్క్ ఇది. ఇందుకోసం చైనా +1 అనే స్ట్రాటజీ అప్లై చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే చైనా తయారీ రంగాన్ని తెలంగాణకు పట్టుకురావడం. చైనా +1 స్ట్రాటజీలో భాగంగా క్యూర్, ప్యూర్, రేర్ పేరుతో 3 సర్కిల్స్ తీసుకొస్తోంది. ఫార్మా, లైఫ్ సైన్స్, ఏరోస్పేస్, క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎక్స్పోర్ట్స్, స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలు, టూరిజం. ఇవే వచ్చే 2 దశాబ్దాల్లో తెలంగాణను ప్రధానంగా నడిపించే రంగాలు. వీటికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారో విజన్ డాక్యుమెంట్ లో ఉంది. ఇక హైదరాబాద్ కోసం పర్టికులర్ గా నెట్ జీరో ఫ్యూచర్ సిటీ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొస్తోంది. అంటే ట్రాఫిక్,
నీటి కొరత, వరదలు, వాతావరణంలో భారీ మార్పులు ఇవేమీ లేకుండా నగరానికి ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చేందుకు ప్లాన్ రచిస్తోంది. ఇందుకోసం ఓ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంది ప్రభుత్వం. అందులో ఒకటి మూసీ పునరుజ్జీవం. ఈ ఒక్క ప్రాజెక్టుతో హైదరాబాద్ జీడీపీ భారీగా పెరుగుతుందని నమ్ముతోంది సర్కార్. హైదరాబాద్ లో ఉన్న 2959 చెరువులు, పార్క్లు, అటవీ ప్రాంతాలను మళ్లీ యథాతథ స్థితికి తీసుకురావడం, రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్ కు విజన్ డాక్యుమెంట్ లో ప్రాధాన్యత ఇచ్చారు. ఇక హై స్పీడ్ మొబిలిటీ కారిడార్లు, 4 ఇండస్ట్రియల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కోసం వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్లు నిర్మిస్తారు. విజన్ డాక్యుమెంట్ లో గ్రామీణ ప్రాంతాలపైన ఫోకస్ చేశారు. గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన రోడ్లు, సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తారు. ఒక విధంగా సమగ్రమైన అభివృద్ధికి ప్రణాళికలు రచించుకుంది ప్రభుత్వం. ఆర్గానిక్ వ్యవసాయం, కూరగాయలు, తృణధాన్యాల జోన్లకు ప్రాధాన్యమిస్తోంది. వీటితో పాటు సంక్షేమ పథకాలను 100కు 100% అమలు చేయడాన్ని కూడా విజన్ డాక్యుమెంట్ లో చేర్చింది. వీటితో పాటు 6 మైలురాళ్లను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 1. తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ లో ఉండాలి. 2. 2047 నాటి పరిస్థితులకు తగ్గట్లుగా కుటుంబానికి మంచి ఆదాయం, సొంత ఇల్లు ఉండాలి. 3. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్, ఎనర్జీ, వాటర్, పారిశుద్ధ్యంలో తెలంగాణ తిరుగులేని స్థితిలో ఉండాలి. 4. స్టేట్ జీడీపీలో కానీ, సిటీ జీడీపీలో కానీ తెలంగాణ తర్వాతే ఇంకే రాష్ట్రమైనా, నగరమైనా ఉండాలి. 5. కేజీ టు పీజీ ఉచిత విద్య అందాలి. 6. ఉచిత వైద్యం లేదా అందుబాటు ధరలో వైద్యం ఉండాలి. ఈ 6 మైలురాళ్లను అందుకునే లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తోంది. క్యూర్, ప్యూర్, రేర్. తెలంగాణను ఇలా 3 రీజన్లుగా చేయడం వెనక మరో కారణం ఉంది. $3 ట్రిలియన్ ఎకానమీకి సర్వీస్ సెక్టార్దే మేజర్ రోల్. సో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఈ సర్వీస్ సెక్టార్కే ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత పరిశ్రమలది కీ రోల్. ఔటర్, రీజనల్ రింగ్ రోడ్ల మధ్య పరిశ్రమలకు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం కూడా కీలకం. రీజనల్ రింగ్ రోడ్ నుంచి రాష్ట్ర సరిహద్దుల దాకా వ్యవసాయ సంబంధిత రంగాలకు ప్రాధాన్యత ఇస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే ఇదే విజన్ డాక్యుమెంట్. తెలంగాణ రైజింగ్ 2047 రిలీజ్ చేస్తే దానికి తిరుగులేదనిపించాలి. ఇదే టార్గెట్ గా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పర్యవేక్షణలో విజన్ డాక్యుమెంట్ రెడీ చేస్తోంది ప్రభుత్వం. కేవలం సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ అనే పడికట్టు పదాలతో నింపేయకుండా మహిళలు, యువత, రైతులు, సామాన్యులకి కూడా చోటు కల్పిస్తోంది. వారి కోసం రూపొందించే ప్రత్యేక కార్యక్రమాల్ని కూడా విజన్ డాక్యుమెంట్ లో పొందుపరుస్తోంది. ఏ దేశ ఆర్థిక వ్యవస్థలు పరిగెత్తాలన్నా ముందుగా మహిళల భాగస్వామ్యం ముఖ్యం. ఆడవాళ్లు బయటకొస్తేనే అత్యంత శక్తివంతమైన దేశంగా మారుతుంది. అందుకోసమే ఇందిరా మహిళా శక్తి మిషన్ రూపొందించింది ప్రభుత్వం. 2047 నాటికి జీడీపీలో విమెన్ పవర్ పెరగాలనుకుంటోంది. ఇందులో భాగంగానే 1 కోటి మంది మహిళల్లో కోటీశ్వరుల్ని చేయాలనుకుంటోంది ప్రభుత్వం. ప్రతి రంగంలో, ప్రతి స్థాయిలో మహిళల అభ్యున్నతి కోసం పాలసీ తీసుకొస్తోంది. ఎంఎస్ఎంఈలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇన్నోవేషన్ హబ్లలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యతిస్తారు. తెలంగాణలో 35 ఏళ్లలోపు వయసున్న వాళ్లు 65% దాకా ఉన్నారు. ఫ్యూచర్ టెక్నాలజీలకి కూడా పనికొచ్చేలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి విజన్ డాక్యుమెంట్ లో స్పెషల్ చాప్టరే ఉంది. ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటైంది కూడా. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో యువతకు అవకాశాలు కల్పిస్తారు. ఇండస్ట్రియల్ క్లస్టర్లు, జిఐఎస్ మ్యాపింగ్ బేస్డ్ ఎకనామిక్ జోన్లలో యువతకు అవకాశం కల్పించడం, చదువు, ఆటల్లో స్కాలర్షిప్స్ ఇవ్వడం విజన్ డాక్యుమెంట్ లో ప్రధాన భాగం. ఇప్పటికీ వ్యవసాయమే సగం మందికి ఆధారం. ఈ వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సాగులో సాంకేతికతను, సాగునీటి సౌకర్యంపై ఫోకస్ చేయనుంది. ఓవరాల్ గా వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ వ్యాపారాలకు తెలంగాణను గ్లోబల్ హబ్ గా మార్చడమే టార్గెట్ గా పెట్టుకుంది.
ఆర్థిక వ్యవస్థ ఎంత పరుగులు పెట్టినా సరే ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ప్లాన్లో ఉంది. 2047 తర్వాత వృద్ధుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఆ దిశగా కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏ రాష్ట్రానికైనా నగరానికైనా కాలుష్య నివారణే మెయిన్ టార్గెట్. అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్, విండ్ పవర్ పై ఫోకస్ మరింత పెంచబోతోంది. పంప్డ్ స్టోరేజ్ పై మరింత దృష్టి పెట్టి నెట్ జీరో డెవలప్మెంట్ సాధించాలనుకుంటోంది. ఓవరాల్ గా తెలంగాణను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తోంది ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లో ఏముంటుందో ఒక క్లారిటీ అయితే వచ్చింది. టూరిజం, ఫార్మా, సినిమా, జీసీసీ, ఐటీ, ఇండస్ట్రీ ఇలా అన్ని రంగాలకు ప్రాధాన్యత దక్కుతోంది. పర్టికులర్ గా హైదరాబాద్ డెవలప్మెంట్ కీలకం కాబోతోంది. కాకపోతే ఇంకాస్త ఫుల్ పిక్చర్ రావాల్సింది. అది గ్లోబల్ సమ్మిట్ లోనే ఆవిష్కృతం కానుంది. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్.